హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే 4 మంత్స్ తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు. 1 వీక్ హాలిడేస్ అని చెప్పేసి. ఇదైతే లాస్ట్ సండే వ్లాగ్. లాస్ట్ సాటర్డే వచ్చారు మా హస్బెండ్. ఇంకా ఈ సాటర్డే వెళ్ళిపోయారులెండి. కోల్‌కత్తా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. కానీ అప్పటి నుంచి వ్లాగ్స్ అన్నీ తీసి పెట్టున్నాను గానీ అప్‌లోడ్ చేయడం అయితే కుదరలేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కటి అప్‌లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇదైతే లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్. అది ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మార్నింగ్ లేచేసి వెంటనే పాలైతే పెట్టేసాను స్టవ్ మీద. పాలు కాచి ఇంకా గ్రీన్ టీ తాగి చాలా రోజులైంది గదా అని జెప్పేసి నాకైతే గ్రీన్ టీ పెట్టేసుకున్నాను. గ్రీన్ టీ అంటే నా దగ్గర పౌడర్ కాదు. వాటర్ కాచుకొని రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అయి మిక్స్ చేసేసుకుంటాను. పౌడర్ అయితే ఏం తెచ్చుకోలేదు. ఇక్కడైతే మావయ్య కోసం అని చెప్పేసి పాలల్లో ఇది ప్రోటీన్ పౌడరు. ఆయనకి మార్నింగ్ లేచిన వెంటనే ఇది తాగుతారు. సో, ఫస్ట్ ఆయన కోసమైతే పాలు కాచేసి ప్రోటీన్ పౌడర్ అయితే కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా ఎవరు లెగవలేదు. అందరూ పడుకునే ఉన్నారు. టైం అయితే 9:30 అయింది ఇప్పుడు. నైట్ ఆయనొచ్చేసరికి 3 అయింది. ఇంక వచ్చిన తర్వాత పిల్లలతో వాళ్ళతో కొంచెం సేపు బాగా ఆడుకొని పడుకునేసరికి ఒక 4:30 అలా అయింది. సో, అందుకని ఎవ్వరూ లెగవలేదు. పరిణిక కూడా పడుకునే ఉంది. ఇంక నేనైతే మావయ్య లేచి తాగేసరికి కొంచెం పాలు చల్లారుతాయి గదా అని జెప్పేసి పాలు కలిపైతే పెట్టేశాను. ఇంక నేను కూడా గ్రీన్ టీ అయితే తాగేశాను. గ్రీన్ టీలో లెమన్ పిండుకొని తాగితే బావుంటుంది అని జెప్పేసి చూశాను. సో, ఇంట్లో లెమన్ ఉంది కదా అని జెప్పేసి లెమన్ వేసుకొనైతే తాగాను. కానీ నాకు నిమ్మకాయ కలుపుకొని తాగే కన్నా నార్మల్‌గా తాగిందే నచ్చింది. ఎందుకంటే నిమ్మకాయ రసం వేసుకునేసరికి కొంచెం పులుపుగా అనిపించింది. మరి నేను ఎక్కువ వేసేసుకున్నానో ఏమో గానీ, నార్మల్‌గా అయితే కొంచెం చేదుగా ఉన్నా గానీ ఆ టేస్టే నచ్చింది నాకు. సో, ఇక నుంచి మనకు నచ్చిందే మనం ఫాలో అవుదాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే దోసకి పోసున్నాను. అసలు ఆయన వస్తారని నాకు తెలీదు. మాకేమో హాలిడేస్ లేవు. ఇప్పుడెళ్ళే రాను అని చెప్పేసి అన్నారు. పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు. నాన్న ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడని. 4 మంత్స్ అయిపోతుంది గదా! ఎప్పటికప్పుడు వస్తాడు. 10 డేస్, 10 డేస్ అంటూ ఉన్నావు. కానీ ఇన్ని రోజులు అవుతున్నా గానీ ఇంకా రాలేదని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడు ధనుష్. ఇంక ఆయన సడెన్‌గా వచ్చేసరికైతే ధనుష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంక ధనుష్ కోసం, మా కోసం కొన్ని గిఫ్ట్‌లయితే తీసుకొచ్చారు. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఇంకా ఎప్పుడు చేసే పల్లీ చట్నీ, శనగపప్పు చట్నీ, కొబ్బరి చట్నీ ఇవి గాకుండా కొంచెం టమోటాలు, పల్లీలు కలిపి చేద్దాంలే అని జెప్పేసి ఈరోజైతే ఇది చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలేసుకున్నాను. పల్లీలు వేయించినయి అయితే లైట్‌గా ఫ్రై జేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ పచ్చివయితేనేమన్నా కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలైతే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు గూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిరపకాయలు 2 ఉన్నాయి అంతే. ఇంక తెప్పించలేదు. సో, ఎండుమిరపకాయలు ఉన్నాయి గదా అని జెప్పేసి ఎండుమిరపకాయలైతే వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు, చిన్నుల్లిపాయ గూడా వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్‌లో అయితే ఆరపెట్టేసుకున్నాను. చల్లారపెట్టుకోవాలి. సో, చల్లారపెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 2 పెద్ద టమోటాలు పండు వేసి బాగా మగ్గించుకున్నాను. మగ్గించుకున్న తర్వాత అన్నిటిని కలిపి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంకా దోస కూడా పోస్తూ ఉన్నాను. ఇంక లాస్ట్‌లో చట్నీ మిక్సీ వేసేసుకున్న తర్వాత దానికి తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇంట్లో కరివేపాకు కూడా లేదు అయిపోయింది. సో, నేను కరివేపాకు లేకుండానే వేసేసాను తాలింపు. చట్నీ అయితే బానే ఉంది. ఫస్ట్ టైమ్ చేశాను నేను టమాటా పల్లీ చట్నీ. యూట్యూబ్‌లోనే చూసి చేశాను. బానే ఉంది. పర్లేదు చేసుకోవచ్చు అనిపించింది. ఇంకా నార్మల్ దోసెస్ పోసేసిన తర్వాత ఇంకా అందరికైతే ఎగ్ దోసలు పోస్తూ ఉన్నాను. నేనొకటి, ధనుష్ ఒకటి, ఇంకా మా ఆయనకొకటి అందరికి తలా ఒకటైతే పోసేసాను. ఫస్ట్ నార్మల్ దోస పోసుకొని తర్వాత ఎగ్ దోస పోస్తాను. లేకపోతే ఎగ్ స్మెల్ వస్తూ ఉండిద్ది నార్మల్ దోసలకు కూడా. అందుకని చెప్పేసి ఫస్ట్ ప్లెయిన్ దోసేసి తర్వాత ఎగ్ దోస అయితే యేసుకొని తినేసాము. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిందో లేదో ఇంక లంచ్ అయితే మొదలుపెట్టేసాను. చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఈరోజు. మా ఆయనకేమన్నా మటన్ బిర్యానీ కావాలంట, మావయ్యకేమన్నా ఫిష్ కర్రీ. ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ చేయడానికి ఇంక మనం కూర్చుంటే టైం సరిపోదులే అని చెప్పేసి ఇంక బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసిన తర్వాత ఇంకా వంట చేసేయడానికైతే వచ్చేసాను. ఫస్ట్ మామిడికాయలు కూడా తెచ్చారు ఈరోజు. మామిడికాయ వేసి చేపల పులుసు అయితే చేస్తున్నాను. చేపల పులుసులో మామిడికాయ వేసుకొని చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలేస్తున్నాను నేను. కొంతమందేంటంటే చేప ముక్కలు వేసి దాని మీద చింతపండు పులుసు పోస్తారు కదా! నేనైతే ఈరోజు ఒక్కోసారి అలా చేస్తాను, ఒక్కోసారి ఇలా చేస్తాను. ఈరోజు చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత దానిలో చేప ముక్కలైతే వేస్తున్నాను. ఇది లాస్ట్‌లో పొడి. ఇదేంటిదంటే ఆవాలు, ధనియాలు, మెంతులు మూడిటిని ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను.
అంటే ఆయిల్ లేకుండా నార్మల్‌గా ఫ్రై చేసుకోవాలి. మా అత్తమ్మ అయితే ఇలా చేసేవాళ్ళు. మామిడికాయ వేసి, పొడి వేసి బాగా. ఈరోజైతే నేను మా అత్తమ్మ స్టైల్‌లో అయితే చేశాను చేపల కూర. ఇంక చేపల కూర చేసి రాగి సంకటైతే చేశాను. చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో, నేను కొంచెం ఆయిల్ ఎక్కువేస్తేనే టేస్ట్ బావుంటుందని జెప్పేసి కొంచెం ఆయిల్ వేసే చేశాను. ఇంకా మావయ్యకి కూడా పెట్టేశాను. మాకు మాత్రం ఇంకా అవ్వలేదు బిర్యానీ అవుతూ ఉంది. మటన్ అయితే కదా కొంచెం లేట్ పట్టిద్ది గదా! మటను ఉడకడానికి. నేను అదీ కాక కుక్కర్‌లో పెట్టాను గాబట్టి, కుక్కర్‌లో పెడితే ఫాస్ట్‌గా అయిపోయేది. కానీ నేను నార్మల్‌గానే వండుతున్నాను. టేస్ట్ బావుంటుందని జెప్పేసి. నేను ఏ బిర్యానీ చేసినా గానీ అంటే వెజ్ బిర్యానీ గానీ, చికెన్ బిర్యానీ గానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ ఏ బిర్యానీ చేసినా గానీ దమ్మే చేస్తాను. ఎందుకంటే లేకపోతే ఆ ముక్కలేదో పచ్చిగా ఉన్నట్లు అలా అనిపిచ్చిద్ది నాకు. కానీ ఇలా దమ్ చేస్తే ఆ ముక్కలు కూడా తినడానికి టేస్ట్ బావున్నట్లు అనిపిచ్చిద్ది. ఇక్కడైతే మటన్ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ. ఇంక నేను రైస్ కూడా వండేసి పెట్టేసుకున్నాను పక్కన. కొంచెం చల్లార్చుకుంటే మనకి రైస్ అనేది మెత్తగా లేకుండా పొడి పొడిలాడుతూ బాగా వచ్చిద్ది. ఇంక నేను దమ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని, తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఏసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మటన్ గ్రేవీ వేసుకుంటున్నాను. మటన్ గ్రేవీ అంతా వేసుకొని టోటల్ అడుగునంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు దాని మీద రైస్ ఏసుకుంటున్నాను కొంచెం. రైస్ ఏసుకొని దాని మీద కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫ్రై చేసుకున్న జీడిపప్పులు అవి కూడా వేసుకుంటే బావుంటుంది. నేను ఆల్రెడీ ఆనియన్స్‌ని కర్రీలోనే వేసేసి బాగా ఫ్రై చేసేసి అలా చేశాను గ్రేవీలోనే. సో, మళ్ళీ విడిగా అయితే తీసి పెట్టలేదు. ఫ్రై చేసిన ఆనియన్స్ గ్రేవీలోనే కలిపేశాను. సో, అలా అయితే వేసేసుకున్నాను నేను. మీకు కావాలంటే విడిగా ఫ్రై చేసుకొని కొంచెం ఆనియన్స్, కొంచెం జీడిపప్పు వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ కొంచెం గ్రేవీ వేసుకొని మళ్ళీ దాని మీద రైస్ అయితే పెట్టేసుకొని, ఇప్పుడు లాస్ట్‌లో మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసేసుకొని, కొంచెం కర్రీ వేసేసుకొని దమ్ అయితే పెట్టేశాను. ఇది స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే అప్పుడు బాగా కుక్ అయ్యిద్ది. అడుగున గూడా అంటుకోకుండా ఉండిద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యను, కొంచెం ఆయిల్ వేసాం గాబట్టి అంతేం అంటుకోదు. అడుగు కూడా బావుంటుంది టేస్ట్ గూడా. దమ్ చేసుకుంటేనే బిర్యానీ అనేది బావుంటుంది. సో, నేనైతే ఎప్పుడు దమ్మే చేస్తూ ఉంటాను. దమ్ బిర్యానీనే. ఫైనల్‌గా అయితే ఇలా పెట్టేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి మేము 11:30, 11 అలా అయిపోయింది. ఇంకా ఇది బిర్యానీ చేస్తున్నప్పుడే 2:30 దాకా అయిపోయింది. ఇప్పుడు ఇంక మళ్ళీ 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసరికి 2:45 అలా అయిపోయింది. మేము తినేసేసరికి ఒక 3:30, 4 అలా అయిపోయింది. పిల్లలకి పెట్టాలి కదా ఫస్ట్. పిల్లలకి పెట్టి మేము తినేసరికి 4 అలా అయింది. చూడండి పొడి పొడిలాడితే ఎంత బాగొచ్చిందో. టేస్ట్ అయితే అసలు అల్టిమేట్. చాలా బాగా నచ్చింది. నేను స్పైసెస్ కూడా తక్కువేశాను. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారని. ముక్క కూడా జ్యూసీగా ఉడికిపోయి ఎంత స్మూత్‌గా ఉందో చూడండి. మా వాళ్ళకైతే అసలు మటన్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. హాఫ్ కేజీ మటన్‌కి, హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను నేను. మళ్ళీ 1 కేజీ రైస్‌కి 1 కేజీ మటన్ అయితే తీసుకోవాలి. మటన్ హాఫ్ కేజీ తీసుకొని రైస్ 1 కేజీ అలా తీసుకున్నామంటే రైస్ ఎక్కువైపోయి మటన్ ముక్కలన్నీ తక్కువైపోయి అంత టేస్ట్ అనిపించదు. సో, హాఫ్ కేజీ మటన్‌కి, హాఫ్ కేజీ రైస్ ఈక్వల్ క్వాంటిటీ అయితే బావుంటుంది. టేస్ట్ మాత్రం మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. కొంచెం నెయ్యి కూడా ఎక్కువే ఏసి చేశాను. అది కూడా ఫ్రెష్ నెయ్యి. ముందు రోజే చేసి పెట్టాను నేను నెయ్యి. ఇంకా తినిన తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా ధనుష్ పార్క్‌కెళ్దామని జెప్పేసి అడిగేసరికి పార్క్‌కయితే తీసుకొనొచ్చాము. మా హస్బెండ్ ఏమన్నా మావయ్యకి బ్లడ్ టెస్ట్ అది చేపిచ్చాలని జెప్పేసి మమ్మల్ని పార్క్‌లో వదిలిపెట్టేసి ఆయనైతే వెళ్లారు. మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అని జెప్పేసి. ఇంక ధనుషు, పర్ణిక అయితే ఆడుకుంటూ ఉన్నారు. నేనేమన్నా వాటర్ బాటిల్ తేవడం మర్చిపోయాను. అంటే తీసుకొచ్చాను గానీ బండిలోనే పెట్టేశాను. ఇంకా ఆయనేమో బైకేసుకొని ఎళ్ళిపోయారు గదా! ఇంక పిల్లలకైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానక్కడ. ఇంకా ఆకలేస్తుందని జెప్పేసంటే పాప్‌కార్న్ అయితే తీసుకున్నాను. అన్నా చెల్లెలి ప్రేమైతే తట్టుకోలేకపోతున్నాను నేనిక్కడ. ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఎలా ఉన్నారో. పర్ణిక అయితే తోసేస్తుంది తిను, తిను, తిను అని వాళ్ళ అన్నకి. ఇంక కొంచెం సేపు అలా ఆడించుకున్న తర్వాత ఇంక పార్క్ నుంచి వస్తూ ఐస్ క్రీమ్ పార్లర్‌కైతే వెళ్ళాము. ఐస్ క్రీమ్ తినేసి వస్తూ ధనుష్‌కి హెయిర్ బాగా పెరిగిపోయిందని జెప్పేసి కటింగ్ అయితే చేపిస్తూ ఉన్నామిక్కడ. పర్ణిక ఏమన్నా చూస్తూ ఉంది. ఇంటికొచ్చేసిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్‌నూన్ చేసిన బిర్యానీ ఉంది కదా! అది తినేసి అయితే పడుకున్నాము. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.